గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. ఈ మధ్య కాలంలో నవావరణ పూజ అని చెప్పి వింటూ ఉన్నాం. అసలు ఏంటి నవావరణ పూజ అంటే? మాకు తెలిసినంత వరకు కొద్దిగా ఏంటి అంటే శ్రీచక్రానికి చేసే పూజని నవావరణ పూజ అంటారేమో అని, కానీ అది క్లారిటీగా అయితే అవగాహన లేదు. ఒక్కసారి దాని గురించి వివరించండి. అండ్ ఈ పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి, అసలు ఎవరు చేయొచ్చు, దాని గురించి కూడా వివరణ ఇవ్వండి. నవవర్ణ పూజ అంటే సాక్షాత్తు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూజ, లలిత అమ్మవారికి. దీన్ని శ్రీ విద్య ఉపాసకులు బాగా చేస్తారు, మేము బాగా చేసుకుంటాం ఈ పూజ. వీళ్ళే చేయాలి కూడా, ఉపదేశం ఉన్న వాళ్ళే చేయాలి. విడివాళ్ళు చేయడానికి లేదు, చేసుకోకూడదు కూడా. గురుముఖత మంత్రోపదేశం ఉండి శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు, లేదా గురుముఖత ఏదైనా అమ్మవారి ఉపదేశం ఉండే వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, ఖడ్గమాల అందరు చేసుకోవచ్చు, లలిత సహస్రనామాలు అందరు చేసుకోవచ్చు, త్రిశతి అందరు చేసుకోవచ్చు అనుకుంటున్నారు కదా. కానీ ఖచ్చితంగా గురుముఖతనే ఈ స్తోత్రాలు తీసుకొని చేసుకోవాలి. ఖడ్గమాల అయితే ఖచ్చితంగా గురుముఖత ఉండే, మనకు మంత్రోపదేశం ఉంటేనే చేసుకోవాలి. అది కూడా శ్రీ విద్యలో మహామంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళే దీన్ని చేయాలి అని కూడా దాంట్లో ఫలశ్రుతిలో కూడా చెప్పబడుతుంది. ఖడ్గమాల ఫలశ్రుతిలో కూడా చెప్పబడుతుంది. ఖడ్గమాలతో చేసేదాన్ని నవావరణ పూజ అంటారు. శ్రీచక్రంలో మనకి 9 ఆవరణలు ఉంటాయి. 16 దళాలు, 8 దళాలు, 9 ఆవరణాలు ఇలా ఉంటాయన్నమాట. ఈ ఆవరణానికి చేసుకుంటూ పోయే పూజే నవావరణ పూజ. ఒక్కొక్క ఆవరణానికి కొంతమంది దేవతలు ఉంటారు. అంటే దీంట్లో ఎలా అంటే సిద్ధులు కలిగించే దేవతలు ఉంటారు, ప్రాప్తులు కలిగించే దేవతలు ఉంటారు, మన కోరికలు కామ్యాలు తీర్చే దేవతలు ఉంటారు, అన్ని ఆకర్షితాలు కలిగించే దేవతలు ఉంటారు. ప్రతి ఒక్కటి ఆకర్షణ మనకి కలిగించే దేవతలు ఉంటారు. ఇట్లా యోగినులు ఉంటారు, చక్రేశ్వరులు ఉంటారు, త్రిపురేశ్వరులు ఉంటారు, దేవీలు ఉంటారు. ఇట్లా శ్రీచక్రం అంతా దేవతలే ఉంటారు. మధ్యలో బిందువులో అమ్మవారు, అయ్యవారు ఉంటారు. ఈ శ్రీచక్ర నవావరణ పూజ ఎందుకు చేసుకోవాలి అని అంటే, మనం అమ్మవారిని అయ్యవారిని చేరుకోవడానికి సాధకులు చేసుకుంటారు. అంటే దీనికి మించిన పూజ లేదు అని చెప్పచ్చు. మహాపూజ నవావరణ పూజ అంటేనే మహాపూజ. ఎవరు చేయలేనిది, అందరూ చేసుకోలేనిది. చేసుకున్న వాళ్ళని చూడొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. మనం ఇంతకు ముందు టెంపుల్స్ లో కూడా చేపిస్తారు కుంకుమార్చన నవావరణ పూజ. మనం చేపించుకోవచ్చు, కానీ చేసుకోవడానికైతే మనకి ఖచ్చితంగా అర్హత ఉండాలి. స్వంతంగా చేసుకోకూడదు, చేయించే దగ్గర మనం పార్టిసిపేట్ చేయొచ్చు. చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అనంటే ఈ నవావరణ అనంటే 9 గ్రహాలకి సిమ్టమ్ గా కూడా చెప్తాం. 9 ఆవరణాలు 9 గ్రహాలకు సిమ్టమ్ గా కూడా చెప్తాము. మనకి ఏదైనా గ్రహరీత్యా దోషాలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఏ ఇబ్బందులున్నా కూడా ఈ నవావరణ పూజ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తొలగిపోతాయి. అంటే ఇది ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తము 163 దేవతలు, దగ్గర 108 మంది దేవతలు ఉంటారు ఖడ్గమాలలో. ఆవరణానికి ఇంతమంది దేవతలు అంటూ ఉంటారు. ఒక్కొక్క ఆవరణలోకి మనం పూజ చేసి అందరి దేవతలకి పూజ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట బిందువు దగ్గరికి. ఆ పూజ కూడా స్పెషల్ గా ఉంటుంది. మామూలుగా మనం చేసుకున్నట్టు పూజలాగా ఉండదు. ఆవరణానికి సపరేట్ పూజ ఉంటుంది. ఎంత సమయం పడుతుండొచ్చు? 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. మళ్ళీ నవావరణ హోమం అని కూడా చేస్తాం అనమాట. హోమము ఉంటుంది, పూజ ఉంటుంది. మామూలుగా సాధకులు ఇప్పుడు మేము ఏం చేస్తాం, పూజ చేసుకుంటాం. ఎవ్రీ ఫ్రైడే నవావరణ పూజ చేసుకుంటాము. మామూలు మేము చేపిస్తాం కూడా, ఎవ్రీ మంత్ చేపిస్తాం. నవావరణ పూజ, కుంకుమార్చన, హోమము ఇవన్నీ కూడా చేపిస్తాం. అందరి చేత చేయించుకుంటారు. ప్రతి నెల ఉంటది ఇది. ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే, ఈ పూజ విశేషమైన పూజ కాబట్టి అమ్మవారిని మనం డైరెక్ట్ గా చేరుకునేది. అమ్మవారి యొక్క శక్తి, అయ్యవారి యొక్క శక్తి కంప్లీట్ గా ఉంటుంది ఈ శ్రీ యంత్రంలో. వాళ్ళు బిందువులో ఉంటారు, అక్కడికి చేరుకునే మార్గమే ఈ పూజా ప్రాసెస్ అంతా. ఇప్పుడు చాలా టెంపుల్స్ లో కూడా చేస్తున్నారు, కుంకుమార్చనలు జరుగుతున్నాయి. ఇలా చేసుకోవడం ద్వారా ఏమైపోతుంది అని అంటే, మంచి ఫలితం ఉంటది. మనకి ఏదైనా కోరిక, ఏదైనా సంకల్పం శీఘ్రంగా నెరవేరుతుంది ఈ నవావరణ పూజ ద్వారా, అమ్మవారి యొక్క పూజ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి చేస్తే చాలు నవావరణ పూజ అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతుల మీద జీవితంలో ఒక్కసారి చేసుకున్నా చాలు అనిపిస్తుంది. స్టార్టింగ్ లో నేను కూడా అలానే అనుకుంటా. అంటే ఇంకా స్టార్టింగ్ లో ఒక్కసారి చేసుకుంటే చాలు జీవితంలో నవావరణ పూజ అనేసి. కానీ అమ్మవారితో ఈ రోజు
ప్రతి వారము చేసుకుంటున్నాము, తర్వాత అందరి చేత చేపిస్తున్నాము. ఇదంతా జరుగుతుంది, ఏదైనా ఆమె దయతోనే జరుగుతుంది. అట్లా ఈ శ్రీచక్రంకి పరిపూర్ణమైన పూజ ఏది అంటే నవావరణ పూజ. దీనికి మించిన పెద్ద పూజ అంటే ఏం లేదు, మహాపూజ అంటే ఇదే మహాపూజ. అంటే ఎటువంటి అమ్మవారికి. సమస్య అయినా ఎటువంటి కోరికైనా ఒక్కసారి మనం చేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేయించుకుంటే మీరు అన్నట్టు సరిపోతుంది. మీరు చేస్తున్న దగ్గర నేను పార్టిసిపేట్ చేయడానికి సొంతంగా రాకపోయినా మీతో నేను నా గోత్రనామాలు ఆన్లైన్ అలాంటివి పూజ చెప్పి ప్రాసెస్ కూడా ఉంది. చేయించుకోవచ్చు ఎందుకంటే అంటారా? అందరూ రాలేరు అవును. కదా. అవును. ఆన్లైన్ పూజ ప్రాసెస్ కూడా ఉంది. మీరు గోత్రనామాలు ఇచ్చి చేయించుకోవచ్చు. ఒకవేళ మేము వీడియో కాల్లోకి వస్తామమ్మా చూస్తాం ఎలా చేస్తారో అవును. తెలియదు కూడా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా అయినా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. స్వయంగా కూడా రావచ్చు. అందరూ కొంచెం ఆల్మోస్ట్ ఆన్లైన్ లో చేయించుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. స్వయంగా వచ్చే వాళ్ళకంటే. అంతేలే. ఎందుకంటే దూరం ఉంటుంది కదా, అవును. రాలేరు. కానీ సాక్షాత్తు ఇంకా మనం అమ్మవారికి చేసినట్టే. అంటే ఇప్పుడు చేసే పూజలన్నీ అమ్మవారికి చేసినట్ట కాదా అని కాదు, శాస్త్రం చెప్పిన ప్రకారం చేసే పూజలు శీఘ్రంగా ఫలితం ఇస్తాయి. నిత్య పూజలు వేరు, స్తోత్రాలు వేరు, విద్యకు సంబంధించిన పూజలు వేరు. ఇది కంప్లీట్ గా శ్రీ విద్యకు సంబంధించిన పూజ, అమ్మవారికి సంబంధించిన పూజ, అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా పొందే పూజ. విశేషంగా ఏ రోజుల్లో చేస్తే బాగుంటుంది అంటారు ఈ పూజ? అష్టమి, పంచమి, పౌర్ణమి, అమావాస్య లేదా ఏదైనా శుక్రవారము, ఇలా ఓకే. ఏదైనా ఒక శుక్రవారం కూడా చేసుకోవచ్చు అమ్మవారికి సంబంధించి. ఇలానే చేయాలనేది ఏం లేదు, ఆమె సంకల్పిస్తుంది. ఆమె ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు. అది చెప్పాలంటే ఈ డేస్ లో చేస్తే చాలా మంచిది. శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అష్టమి, పంచమి, పౌర్ణమి, అమావాస్య, ఓకే, ఈ తిథులలో చేసుకుంటారు. అసలు దీని గురించి చెప్పాలి అంటే చాలా ఉంది మ్యాటర్. అంటే ఆ పూజ విధానం, ప్రాసెస్ అవన్నీ బయటికి చెప్పకూడదు కాబట్టి అక్కడ వచ్చి చూసి లేదా తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది, అనుభవిస్తేనే అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది ఆ పూజ ఎలా ఉంటది, అసలు ఎలా జరుగుతుంది అనేసి. సాక్షాత్తు ఇంకా కామేశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నట్టే. ఇంకా మనం పరివార దేవతలందరినీ వాళ్ళకి మొక్కుకుంటూ నమస్కారం చేసుకుంటూ దాటుకుంటూ వెళ్తాం. అంటే ఒక జీవి, అంటే ఇక్కడ ఆడ మగ అని కాదు, ఒక జీవి శ్రీచక్రంలో మనము విహరిస్తున్నట్టు ఉంటది. యంత్రంలో మనం ఒక్కొక్క ఆవరణ దాటుకుంటూ పోయేటప్పుడు సాక్షాత్తు నేనే దాటుతున్నానేమో, నా ఆత్మ వెళ్తుంది, నా జీవుడు ప్రతి ఆవరణ చుట్టేస్తూ లోపలికి వెళ్తున్నట్టు ఉంటది భావన. అమ్మవారి దగ్గరికి నేను అమ్మవారి దగ్గరికి వచ్చేసాను అయిపోయిన వెంటనే ఆ ఫీలింగ్ కలుగుతుంది. శ్రీచక్రంలో సంచరించడం అనేది అంటాం కదా, అట్లా. ఇప్పుడు అంటే డైరెక్ట్ మనం ఏదైనా అప్లై చేసుకోవాలి అని అంటే మధ్య వ్యక్తుల ద్వారా చేసుకునే విధానం కాకుండా ఇది డైరెక్ట్ ఇంకా అమ్మవారు స్వామివారికి మనం రికమెండ్ చేసుకుంటున్నాం అంటే పరివార దేవతలకి నమస్కరించుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవత, అంటే రాజమాతాంగి, వారాహి, వీళ్ళంతా ఉంటారనమాట. గణేశుడు, అధిదేవతలు, వీళ్ళందరి యొక్క కృపా కటాక్షం కూడా మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంకా సాక్షాత్తుగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా శీఘ్రంగా ఉంటుంది. ఇలా దాటుకుంటూ ఆవరణ దాటుకుంటూ వెళ్ళడం ద్వారా. అంటే మనం భావన చెయ్యాలి ఇక్కడ. మనం ఏదో తంతులాగా చేయకూడదు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం. మనం భావన చేయాలి. ఒక ఆవరణ అయిపోతేనే, ఫస్ట్ ఆవరణ అయిపోతేనే ఈ ఆవరణ నేను దాటాను, నేను వెళ్ళాను. ద్వితీయ ఆవరణ, ఈ ఆవరణలోకి నేను వచ్చాను, ఇక్కడ నేను అందరికి నమస్కరిస్తున్నాను అనే భావనతో చేస్తూ పోతే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహము, సాక్షాత్కారం అన్ని కలుగుతాయి. ఫలితం అంటే ఎన్ని రోజుల్లో, అంటే ఏదైనా ఫలితాన్ని ఆశించకుండా చేయమంటారు కానీ మానవులము తప్పదు, ఆలోచన ఆటోమేటిక్ గా వస్తుంది, స్వార్థం కూడా ఉంటుంది. అంటే ఎంతకాలం ఫలితం వస్తుంది అంటారు? ఆశ్రమంలో ఉన్నాం, నీడ్స్ అందరికీ ఉంటాయి. ఏ పూజకైనా కూడా 40 రోజులు అమ్మ, 40 రోజుల్లో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. చేసిన మరుసటి రోజు ఏ పూజకి ఫలితం రాదు. ఇంకొకటి, మన కర్మ బాగలేనప్పుడు ఇంకొంచెం లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటది. ఏ పూజ చేయించుకున్నా కూడా 40 రోజుల్లో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇలాంటివి చేస్తూ ఉన్నారా, ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ? చేస్తున్నాం. హోమాలు, జాతకరీత్యా దోషాలు ఉన్న వాళ్ళకి ఆ దోషానికి సంబంధించిన హోమాలు చేస్తున్నాము, ఆరోగ్యపరంగా హోమాలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ మంత్, నెక్స్ట్ మంత్ కూడా ఈ నవావరణ పూజ ఆఫ్లైన్ ఆన్లైన్ అందరికీ అవైలబిలిటీ లా ఉండేలాగా చేసుకుంటున్నాం. అమ్మవారి దయ అంతే. ఇంకా దయ ఉంటే అన్ని అలా జరిగిపోతాయి. అందరికీ చేస్తాం. ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని పూజలు జరిపిస్తాం. ఈ యంత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం అన్ని ఉంటాయి కంప్లీట్ గా. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో వచ్చిన వాళ్ళు అంటే ఇంకా అక్కడే ప్రసాదము దానికి సంబంధించిన ఏమైనా ఇచ్చి పంపిస్తారు. ఆఫ్లైన్ లో ఇప్పుడు అలా చేయించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ అడ్రస్ పెడితే మనము కుంకుమ అవన్నీ
పంపిస్తాం కొరియర్ ద్వారా. అంటే ఇప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ లో చాలా మంది ఏమనుకుంటారు, అమౌంట్ వేసేసి పూజ ఒకటే కాదు, ఆ పూజకు సంబంధించిన మనం ఏం చేస్తాం, అమ్మవారికి ఇష్టమైంది కుంకుమార్చన అవన్నీ చేస్తాం కాబట్టి కుంకుమార్చన, తర్వాత హోమం చేసినది విభూది అది వస్తుంది కదా, అది అన్ని మనం పంపిస్తాం వాళ్ళ అడ్రస్ కి. మరి అంటే ఏ రకంగా చేసినా ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వాళ్ళకి అందాల్సిన అన్ని కూడా అందుతాయి. ఎందుకంటే ప్రసాదం అందలేదు అంతేలేండి, ఇదైపోతుంది కాబట్టి ఈ కుంకుమ ఇవన్నీ అయితే ఖచ్చితంగా అందుతాయి. వాళ్ళ అడ్రస్ మనము రాసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఓకే కంప్లీట్ గా. అంటే ఏదైనా చేసుకున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి అమ్మవారి నుండి అందాలి కదా, అప్పుడే తృప్తిగా అనిపిస్తుంది. ఇప్పుడు నవావరణలో చేసిన కుంకుమార్చన అనేది చాలా మహిమ గల కుంకుమ అయిపోతుంది. అది వాళ్ళు డైలీ స్వీకరించడం వల్ల, పెట్టుకోవడం ద్వారా కూడా ఎంతో మంచి జరుగుతుంది. వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటది అమ్మవారికి సంబంధించిన కుంకుమ ధరించడం ద్వారా. అది ఏదైనా వాళ్ళకి లభిస్తేనే వాళ్ళు తృప్తిగా ఫీల్ అవుతారు, వాళ్ళ పనులు కూడా జరుగుతాయి. ఏదో డబ్బులు కట్టించుకొని మనము వాళ్ళకి ఏది పంపించుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అమ్మవారి కుంకుమ అందుతుంది అందరికి. ఆన్లైన్ ద్వారా ఉన్న వాళ్ళకి, ఆఫ్లైన్ వాళ్ళకి వాళ్ళకి ప్రసాదాలు నైవేద్యాలు అన్ని అందుతాయి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ గా. అయితే ఇంకా 2 రోజులు లేట్ అయినా ఆన్లైన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా అవి వెళ్తాయి అని అంటే ఖచ్చితంగా వెళ్తాయి, పంపిస్తాం కూడా. మొన్న కూడా రీసెంట్ గా వేరే వాళ్ళకి హోమాలు చేపిస్తే అలానే పంపించాం. ఓకే ఓకే, సంతోషం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా